నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 115. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మీ బావగారి లైన్ కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తాం నిఖిల్ అంటుంటే అందరూ హ్యాపీగా నవ్వేశారు. కళ్యాణ్ వాళ్ళ వైపు ప్రశాంతమైన నవ్వుతో చూస్తూ, మా కృతి నాతో డైరెక్ట్గా తన లవ్ గురించి చెప్పుంటే ఇంత త్వరగా మాత్రం నేను అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే బావగారిది నార్మల్ సిచ్యువేషన్ కాదు. బట్ మీరంతా కలిసి నాలో రేకెత్తిన టెన్షన్స్ అన్నీ పోగొట్టే విధంగా నాకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పారు, ధైర్యాన్ని ఇచ్చారు. మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం ఆయన అదృష్టం అయితే మీరందరూ ఇప్పుడు మాకు సన్నిహితులవ్వడం మా అదృష్టం అన్నాడు మనస్ఫూర్తిగా. అభి హ్యాపీగా నవ్వుతూ, పరిస్థితులను పాజిటివ్ మైండ్ సెట్తో అర్థం చేసుకుని మా ఆది మీద మా మీద నమ్మకం ఉంచి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాం. యూఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అని ఆత్మీయంగా కళ్యాణ్ని హత్తుకున్నాడు. ఈరోజు మీరందరూ మా ఇంటికి లంచ్కి రావాలి అని కళ్యాణ్ అంటుంటే, ఇప్పుడు కాదు కళ్యాణ్, అతి త్వరలో ఆదితో పాటు అఫీషియల్గా ఎంట్రీ ఇస్తాం అన్నాడు నిఖిల్ నవ్వుతూ. అలా అంటారా, సరే మీ ఇష్టం అని కళ్యాణ్ నవ్వేసి, నువ్వైనా రావచ్చు కదరా అని అక్షయ్ వైపు చూస్తుంటే, సాయంత్రం వచ్చి మీట్ అవుతారా అన్నాడు. సరే సరేదాగా మాట్లాడుకుంటూ బయటకొచ్చారు. అందరికీ హ్యాపీగా బాయ్ చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోగా నిశ్చింతగా ఊపిరి తీసుకుని ముగ్గురు ఫ్లాట్కి బయలుదేరారు. ఇంట్లో వాళ్ళు ఎవరి జాబ్కి వాళ్ళు వెళ్ళగా బాల్కనీలో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న కృతి కళ్యాణ్ కార్ రావడం చూసి ఫాస్ట్గా కిందికి పరిగెత్తి కళ్యాణ్ లోపలికి వచ్చేలోపే అతని ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆమె టెన్షన్ను అర్థం చేసుకున్న కళ్యాణ్ చిన్నగా నవ్వుకొని తన దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద ఆప్యాయంగా చేవేసి, నువ్వు ప్రేమించిన మీ ఆదిసర్తో నీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి గురించి ఇక బెంగొదిలేసి బావగారి మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేయి అని నవ్వుతూ అనేసరికి ఆనంద ఆశ్చర్యాలతో కృతి మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. నిజమా అన్నయ్య అని అడిగింది కళ్ళ నీళ్లతో నమ్మలేనట్లుగా చూస్తూ. అవును అని ఆమె మొహంలోని సంతోషాన్ని హ్యాపీగా చూస్తూ చెప్పాడు కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని కళ్యాణ్ని హత్తుకొని సంతోషంతో ఏడ్చేసింది కృతి. పెళ్ళి అనగానే తను ఎంతగా టెన్షన్ పడింది, బాధపడింది అంతా ఆమె కన్నీళ్ల ద్వారా తెలుస్తుంటే చెమర్చిన కళ్ళతో ఆమె తల మీద నిమురుతూ కాసేపు అలాగే ఉండిపోయిన కళ్యాణ్, కృతి ఇక ఊరుకో, ఇది చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం అన్నాడు ఆమెను భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ. అలాగే అన్నయ్య అంది కళ్ళ నీళ్లు తుడుచుకుని. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్త అని లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని కళ్యాణ్ వెళ్ళిపోగా సంతోషంతో ఆమె మనసు ఉప్పొంగిపోతుంటే చైర్లో కూర్చొని ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ ఉంది. కార్ దిగి ఫ్లాట్లోనికి నడుస్తున్నారు అభివాళ్ళు. అమ్మయ్య, కృతి సైడ్ నుండి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక మన మిస్టర్ స్టబన్ ఆదిగారిని ఒప్పించడమే చాలా పెద్ద టాస్క్. ఎంత టైం పడుతుందో ఏంటో అని దీర్ఘంగా నిట్టూర్చాడు నిఖిల్. రేయ్, చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్ళారా అంటూ ఆది వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాన్రా, నీకు చెప్తే వెళ్ళనివ్వవని చెప్పపెట్టకుండా వెళ్ళాం నిఖిల్ ఓరగా చూస్తూ నవ్వుతూ అంటుంటే. అంత ముఖ్యమైన పనేంట్రా అని అడిగాడు ఆది ముగ్గురి వైపు మార్చి మార్చి చూస్తూ. అభి నవ్వుతూ ఆది భుజం చుట్టూ చేవేసి లోపలికి నడుస్తూ, టైం వచ్చినప్పుడు చెప్తాం కానీ వెళ్ళిన పని మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది అన్నాడు. అభి మాటలు విని నిజమారా అని అడిగాడు ఉదయ్ లోపలి గది నుండి బయటకొస్తూ. అవును ఉదయ్, ఈ శుభ సందర్భంగా మంచి పార్టీ చేసుకోవాలి అన్నాడు అక్షయ్. ఆది వాళ్ళ నలుగురి వైపు విచిత్రంగా చూస్తూ, అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు, నాకేం అర్థం కావట్లేదు. నాకు చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా అన్నాడు అయోమయంగా. హ్యాపీ కాదు, బీపీ తెచ్చుకుంటావు అని నిఖిల్ తనలో తానే గొనుక్కొని, టైం వచ్చినప్పుడు చెప్తానులేరా, తొందరెందుకు అంటూ వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. అభి అక్షయ్ కూడా కూర్చోగా ఉదయ్ వాళ్ళ పక్కన చేరి ఏదో గుసగుసగా మాట్లాడుతుంటే ఆది కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూస్తూ, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా కళ్యాణ్ ఒప్పుకున్నాడు అని తెలుసుకున్న ఉదయ్ హ్యాపీగా నవ్వుతూ వచ్చి ఆదిని గట్టిగా హత్తుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీరా, ఒక పెద్ద బెంగ తీరింది అన్నాడు అతన్ని వదులుతూ. రేయ్, ఏం బెంగ తీరింది, నువ్వైనా కాస్త చెప్పరా, అప్పటి నుండి సస్పెన్స్తో నన్ను చంపేస్తున్నారు అన్నాడు ఆది అయోమయంగా చూస్తూ. అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్కి అందరూ మొహాలు చూసుకొని నవ్వుకొని, ఏం లేదురా, అందరం చాన్నాళ్ళ తర్వాత కలిసాం కదా, గ్రాండ్గా పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నాం, చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు అభి ఆది చేయి పట్టి లాక్కొని పక్కన కూర్చోబెడుతూ. నీకన్నా ఎక్కువ నాకు తెలుసారా, మీరే డిసైడ్ చేయండి అన్నాడు. ఉదయ్, మన జూనియర్ అమ్మాయి కూడా ఇక్కడే అన్నావు కదా,
తనని కూడా రమ్మని చెప్పు మనతో పాటు. నిఖిల్ మాటలకు ఆది తెల్లబోయి చూసి, మనతో తనెందుకురా అన్నాడు వెంటనే. అలాంటావేంట్రా, తను మన జూనియర్ రా, మన కాలేజ్. మన అనుకున్న వాళ్ళని మీట్ అయితే ఆ ఫీలే వేరు. పైగా మనమంటే తనకి అభిమానం ఎక్కువట కదా. తనెవరో చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఉదయ్ కాల్ చేసి లంచ్కి రెడీ అవ్వమని చెప్పు అని నిఖిల్ చెప్తుంటే ఆది ఇంకేం మాట్లాడలేక తల పట్టుకున్నాడు. ఆదిని చూసి నవ్వుకొని కృతికి కాల్ చేస్తూ బయటికి వెళ్ళాడు ఉదయ్. హలో సార్, ఉత్సాహంగా వినిపించింది ఆమె గొంతు. హాయ్ కృతి, కంగ్రాట్స్. మీ అన్నయ్య ఒప్పుకున్నాడు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు నిశ్చింతగా నవ్వుతూ. అవును సార్, అంతా మీ వల్ల, మీ ఫ్రెండ్స్ వల్లే. ఆదిని కూడా త్వరలో లైన్లో పెట్టేస్తానులే, నువ్విక టెన్షన్ ఫ్రీగా ఉండు. అలాగే సార్ అంది చిరునవ్వు చిందిస్తూ. అందరం కలిసి లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు మాతో వస్తున్నావు, రెడీ అవ్వు. నేను మీ అందరితో పాటుగానా? కొంచెం ఎగ్జైట్మెంట్, కొంచెం కంగారుతో అంది కృతి. అవును, రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను, బాయ్ అని ఉదయ్ ఫోన్ పెట్టేయగా ఫోన్ పక్కన పెట్టేసి త్వరగా రెడీ అవ్వాలి అని టవల్ తీసుకొని హడావిడిగా వాష్రూంలోకి పరిగెత్తింది కృతి. మీటింగ్ హాల్ నుండి విశ్వతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తుంది వర్ష. వర్ష, మీటింగ్లో క్లయింట్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ని కూడా 100% మన కంపెనీకే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ డీల్ ఓకే అయితే ఇంకా 2K ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. అవును బావా, 1K ఎంప్లాయీస్తో మొదలుపెట్టి ఇప్పుడు 5K ఎంప్లాయీస్తో ఉన్న మన కంపెనీ త్వరలోనే 7K రీచ్ అవుతుంది. ఫీలింగ్ సో హ్యాపీ బావా అంది నవ్వుతూ. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ వర్ష, ఇలాగే ఎఫర్ట్స్ పెడితే 7K ఏంటి, త్వరలోనే 70K కూడా రీచ్ అవుతుంది అన్నాడు హ్యాపీగా. అవును బావా. సాలోచనగా తలాడించి నడుస్తున్న వర్ష తమని ఎవరో గమనించినట్టుగా అనిపించి ఉన్నచోటే ఆగి టక్కున తల తిప్పి చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏమైంది వర్ష? ఏం లేదు బావా అని తలాడించి సందేహంగా పక్కకి చూస్తూనే తన క్యాబిన్లోకి అడుగుపెట్టింది. తను వెళ్ళగానే అప్పటి వరకు గోడ చాటున నక్కిన ఆ వ్యక్తి బయటకొచ్చి ఈవిల్ స్మైల్తో వర్ష క్యాబిన్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రెడీ అయ్యి కిందకి చేరుకున్నారు ఆదివాళ్ళు. రే ఉదయ్, మన జూనియర్ పిల్లెక్కడా అడిగాడు నిఖిల్. కాల్ చేసా ఇప్పుడే, వస్తూ ఉంటుంది, అదిగో వస్తుంది అనగాని ఆదితో సహా అందరూ వెనక్కి తిరిగి చూశారు. లైట్ గ్రీన్ కలర్ చుడీదార్లు వస్తున్న కృతి కనిపించింది. సింపుల్ అండ్ క్యూట్గా ఉన్న తనని చిరునవ్వుతో చూస్తూ అమ్మాయి బాగుందిరా అన్నాడు నిఖిల్ అభి ఉదయ్ల వైపు చూస్తూ. అవునరా, మన ఆదికి పర్ఫెక్ట్ జోడి అన్నాడు అభి మెల్లిగా. అందరూ తన వైపే చూస్తుంటే కృతి అడుగులు తడబడ్డాయి. చున్నీ చేతితో నలుపుతూ తల ఉంచుకుని బిడియంగా దగ్గరకొచ్చి నిఖిల్ సార్, అభి సార్ బాగున్నారా, అక్షయ్ అన్నయ్య బాగున్నారా అని అడిగింది చిరునవ్వు చిందిస్తూ. అక్షయ్ అన్నయ్యనా? అంటే కృతికి అక్షయ్ ముందే తెలుసా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు ఆది. ముగ్గురు కృతిని నవ్వుతూ పలకరించారు. తన వైపు కొన్ని క్షణాలు చూసిన ఆది చూపు తిప్పేసుకుని దిక్కులు చూస్తుంటే కృతి అతని వైపు అడ్మైరింగ్గా చూసి పక్కన ఉన్న ఉదయ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది. కంగ్రాట్స్ అని బయటకి సౌండ్ రాకుండా పెదవులు కదిలిస్తూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఉదయ్. థ్యాంక్ యూ సార్ అంది హ్యాపీగా నవ్వుతూ. నిఖిల్ దిక్కులు చూస్తున్న ఆదిని నవ్వుతూ చూస్తూ, ఏంటి కృతి, మా అందరికీ విష్ చేసావు కానీ ఆదికి విష్ చేయలేదేంటి, మీ ఇద్దరికీ మాటలేవా అని అడిగాడు కావాలని. ఆ మాటకు ఆది తల తిప్పి చూడగా అదేం లేదు సార్ అని నిఖిల్కి బదిలిచ్చి తన వైపే చూస్తున్న ఆదిని చూసి హాయ్ సార్ అంది బిడియంగా. హాయ్ బలవంతంగా స్మైల్ ఇచ్చి మొహం తిప్పుకున్నాడు ఆది. ఇక పదండి వెళ్దాం అని ఉదయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయగా కృతి నువ్వు ఫ్రంట్ సీట్లో అని అభి అంటుండగానే అభి నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చో అన్నాడు నిఖిల్ వెంటనే. వెనకాల తనకి కంఫర్ట్ ఉండదు కదా అని అభి నిఖిల్ చెవిలో గొనిగినట్టుగా అంటుంటే ఉండకూడదని చెప్తున్నా, నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు నిఖిల్ చిన్నగా నవ్వుతూ. అర్థమైంది అని అభి తనలో తానే నవ్వుకుంటూ ఫ్రంట్ సీట్లో కూర్చోగా కృతి నువ్వెళ్ళు అని బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు నిఖిల్. అలాగే సార్ అని వినయంగా తలాడించి కృతి కూర్చోగా ఎక్కడో చూస్తున్న ఆదిని కుదుపుతూ కారెక్కు అన్నాడు నిఖిల్. ఆది కార్ లోపల చూసి కృతి ఉండడంతో తన పక్కన కూర్చోవడానికి తటపటాయిస్తుంటే రేయ్ లేట్ అవుతుంది ఎక్కురా అని తొందర చేశాడు నిఖిల్. ఆది ఇంకేం చేయలేక కృతి పక్కన కొంచెం గ్యాప్ ఉంచి కూర్చోగా కృతి కూడా ఆది పక్కన ఉండడంతో డోర్కు అతుక్కున్నట్టుగా బిగుసుకొని కూర్చుంది. నిఖిల్ ఆది పక్కన కూర్చుని రాక్షయ్ అని ఒక్కసారిగా ఆది వైపు జరగడంతో కృతికి అతుక్కుపోయాడు ఆది.
ఆ చర్యకు కృతి ఆది తుల్లిపడినట్టుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. సారీ, వాడు నెట్టేశాడు అని కృతితో మెల్లిగా చెప్పి నిఖిల్ అక్షయ్ల వైపు చూశాడు ఆది. ఏమైందిరా? ఏమీ తెలియనట్టి చాలా ఇన్నోసెంట్గా అడిగాడు నిఖిల్. రేయ్, కొంచెం అటు జరుగురా, తనకి ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆది. తనకు మాత్రమే ఇబ్బందా, నీకు లేదా అని నిఖిల్ చిలిపిగా కళ్ళెగిరేగా. నాకు కూడా రా బాబు, కొంచెం జరుగు అన్నాడు ఆది మొహం ఎలానో పెట్టి. ఇటు కొంచెం కూడా ప్లేస్ లేదురా, నువ్వే ఇంకొంచెం అటువైపు జరిగితే బాగుంటుంది నిఖిల్ మాటలకు. అప్పుడు డైరెక్ట్గా తన ఒళ్ళో కూర్చోవడమే ఇంకా అన్నాడు నిట్టూరుస్తూ. అరే, ఈ ఐడియా ఏదో బాగుందే, కాకపోతే తను నిన్ను మోయలేదు కానీ నువ్వే తనని నీ ఒడిలో కూర్చోబెట్టుకో, అప్పుడు మాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అని నిఖిల్ నవ్వుతూ గుసగుసగా అంటుంటే ఆది కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూసి తల కొట్టుకున్నాడు. ఉదయ్ నార్మల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తుంటే కొంచెం స్పీడ్గా వెళ్ళరా అన్నాడు నిఖిల్. అలాగే అని ఉదయ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఆ కుదుపులకు జర్క్లకు అసలే దగ్గరగా ఉన్న కృతి ఆది ఒకరిని ఒకరు తగులుకుంటూ ఇంకా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రే నిఖిల్, అసలే ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే స్పీడ్ అవసరమా అని ఆది అంటుంటే అవసరమేరా, త్వరగా వెళ్ళాలి కదా మరి అంటూ ఆది అలాగే సూటిగా చూస్తుంటే నన్ను కాదు అక్కడ చూడు అని కృతి వైపు చూపించి అక్షయ్, అక్కడ హిల్ వ్యూ భలే ఉంది కదా అని అక్షయ్తో మాట్లాడుతూ ఉన్నాడు నిఖిల్. ఆది ఉఫ్ అనుకుని కృతి వైపు చూశాడు. ఆది అంత దగ్గరగా ఉండేసరికి మదిలో చెలరేగే సహజ సిద్ధమైన అలజడితో పాటు ఆది ఏమనుకుంటాడో అన్న కంగారుతో చేతులు కాళ్ళు దగ్గరికి బిగుసు కూర్చొని బిక్కుబిక్కుమంటూ బయటికి చూస్తుంది. తన వైపు కొన్ని క్షణాలు చూసి ఏ కోతి అని పిలిచాడు. చటుక్కున తల తిప్పి అతని వైపు చూసింది. మనం చాలా దూరం వెళ్ళాలి, నువ్వు అప్పటిదాకా ఇలాగే బిగుసుకుపోయి కూర్చుంటే కాళ్ళు చేతులు పట్టేసి బాడీ పెయిన్స్ వస్తాయి, కొంచెం ఫ్రీగా కూర్చో, బీ కంఫర్టబుల్ అన్నాడు కూల్గా. అలాగే సార్ అని తలాడించి కృతి బాడీని కొంచెం ఫ్రీగా వదిలేసి కూర్చోగా ఇంకొంచెం బెటర్గా కూడా కూర్చోవచ్చు అన్నాడు. కృతి చిన్నగా నవ్వుకొని ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చొని ప్రశాంతంగా విండోలో నుండి బయటికి చూస్తుంది. ఆమె నల్లని కురులు విండో నుండి వీస్తున్న గాలికి ఎగురుతూ అతని మోముపై గిలిగింతలు పెడుతుంటే ఆమె దేహం నుండి వస్తున్న సుగంధ పరిమళం అతని ముక్కుకి మత్తుగా తగులుతుంటే ఆమె దేహం అతని దేహానికి తగులుతూ అతన్ని ఉకిరిబికిరి చేస్తుంటే దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి సూటిగా చూస్తున్నాడు ఆది. కాసేపటికి ఆది వైపు చూసింది కృతి. తను అతనికి తగులుతూ ఉన్న అతని మొహంలో ఎలాంటి చిరాకు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తుంటే ఆమె పెదాలపై అందమైన నవ్వు చేరింది. వేగంగా వెళ్తున్న కార్ విండోలో నుండి మోముకి చల్లగా తగులుతున్న చిరుగాలి పక్కన అది దగ్గరగా ఉన్న మనసైన చిలికాడు. కృతి మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అతన్ని చిరునవ్వుతో ఆర్తిగా చూస్తూ ఉంటే చెలిచూపు గుచ్చుకున్నట్టుగా తల తిప్పి చూసిన ఆది ఏంటన్నట్టుగా కళ్ళెగిరేశాడు. కృతి తడబడి ఏం లేదు అన్నట్టుగా అడ్డంగా తలాడించి చూపు తిప్పేసుకుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? నిఖిల్ మాయలకు ఆదికి కృతిపై ప్రేమ చిగురిస్తుందా? వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి అభి ఏం చేయబోతున్నాడు? వర్ష విశ్వలను ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.